దేశం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పటాన్చెరులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. 18వ లోక్సభ ఎన్నికలు అభివృద్ధి సంక్షేమం కోసం జరగడం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్రతో జరుగుతున్నాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు రేవంత్ రెడ్డి. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీలం మధును ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది తరలి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి గారు, మెదక్ శాసనసభ్యులు మిత్రుడు రోహిత్ రావు గారు, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు,